పిల్లల చిన్ని బొజ్జలు నింపటం సులువే కానీ ఆరోగ్యకరమైన భోజనంతో నింపటం చాలా కష్టం. మరి ఎదిగే పిల్లలకి ఎలాంటి ఆహారం అవసరం? ఏం చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు? ఇందుకు ఆహార పదార్థాల ఎంపిక చాలా కీలకమని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా ప్రతిరోజు రాత్రి నానబెట్టిన బాదం పప్పును ఉదయం తినిపించటం వల్ల పిల్లలకు సరైన పోషకాలు లభిస్తాయి. జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. పిల్లల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. ఉడికించిన కోడిగుడ్డు పిల్లలకు ఎంతో శక్తినిస్తుంది. దీంతో వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది తల్లులు రోజు ఇంట్లో ఏం వండుతారో ఆ ఆహారాన్నే పిల్లలకు తినిపిస్తూ ఉంటారు. అయితే చిన్నారుల ఆహార విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. పెద్దవాళ్ళు కాస్త కారంగా ఉన్నా సరే తిని జీర్ణం చేసుకుంటారు. కానీ పిల్లలు అలా కాదు. వాళ్ళకి కారం, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాన్ని పెట్టకుండా ఉండటమే ఉత్తమం. ఇక కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అందించటం వల్ల వారి దేహ దారుఢ్యానికి మంచిది. పిల్లలకు రోజుకో పండుని తినిపించాలి. లంచ్ బాక్సులో పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు కాకుండా రోజుకో పండును ఉంచాలి. వీలైతే ఆ ఫలాలను అందమైన బొమ్మల తీరుగా కట్ చేసి పిల్లలకు అందించాలి. దీంతో వాళ్ళు ఆడుతూ పాడుతూ తినేస్తారు. దీంతో శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. కొంతమంది పిల్లలు పాలు తాగేందుకు ఇష్టపడరు. తాగటం లేదని సరిపెట్టుకుని ఊరుకోకూడదు. మెల్లగా వాళ్లకు పాలు, పెరుగు, నెయ్యి తినే విధంగా అలవాటు చేయాలి. పాలతో ఎన్నో రకాల వంటకాలు చేయవచ్చు. ఎలా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారో వాటిని వండి వాళ్లకు తినిపించాలి. పిల్లలు అన్ని ఆహార పదార్థాలను తిని జీర్ణం చేసుకోలేరు. అందువల్ల వాళ్ళకి ఏ ఆహారం తినిపించాలన్నా కొద్ది కొద్దిగా మొదలు పెట్టాలి. వాళ్ళు ఏ ఆహారాన్ని ఇష్టంగా తింటున్నారో గమనించాలి. పిల్లలు పెరిగే కొద్దీ జంక్ ఫుడ్ తినేందుకు అలవాటు పడతారు. ఈ అలవాటు ఎంత మాత్రం మంచిది కాదు. జంక్ ఫుడ్ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. పిల్లలు, పెద్దలు జంక్ ఫుడ్కు ఎంత దూరం ఉంటే ఆరోగ్యానికి అంత మేలు.